హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైతే ముందుగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే బిగ్ బాస్ లవర్స్ అయితే కామెంట్స్ పెట్టండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మీకు బిగ్ బాస్ గురించి ఎలా అనిపిస్తుంది? సోనియా వెళ్ళిపోయింది కదా, వాళ్ళ సోనియా గురించి ఏమనిపిస్తుంది? సోనియా లేకుండా బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది? మీకేమనిపిస్తుంది? సోనియా ఉంటే బాగుందనిపించిందా, వెళ్ళిపోతే బాగుందనిపించిందా? ఇంకా సోనియా ఒక బిగ్ బాస్ బజ్ ఎలా ఉంది? బజ్ అయితే అదరగొట్టేశాడు మన అర్జున్. సూపర్ సూపర్ సూపర్, నా పూతే నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. ఏం క్వశ్చన్స్ అడిగాడు, సూపర్ అసలు. అలా ఎవరో మన ఫీలింగ్స్ అన్నీ కలిపి మనందరి తరపున అర్జునే అడిగేసినట్టుంది క్వశ్చన్స్ అన్నీ కూడా. సూపర్గా అడిగాడు క్వశ్చన్స్. నా లైఫ్లో అయితే ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేదని చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషిని ధైర్యంగా ఒక నెగిటివ్ క్వశ్చన్స్ అడగాలి అంటే ఎంతో ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం మన అర్జున్‌లో ఉంది అని నేనైతే అనుకోలేదు. ఇన్ని బజ్జులు చేశాడు గానీ, ఇన్ని ఎపిసోడ్స్ చేశాడు గానీ, ఇన్ని కంటెస్టెంట్స్‌తో ఇంటర్వ్యూలు చేశాడు గానీ బజ్‌లో, కానీ సోనియాతో ఇంటర్వ్యూ మాత్రం చింపి ఆరేశాడని చెప్పాలి సోనియాని. మనందరి తరపున అర్జునే కడిగి కడిగి పడేశాడనిపించింది. మన ఒపీనియన్స్ అన్నీ, ప్రతి ఒక్కరి ఒపీనియన్స్ అన్నీ తను ప్రశ్నల రూపం కురిపించి, తనని తికమక పెట్టి, తనకి భయంకరమైన వెన్నుపోట్లు లాంటి ఏమంటారు, రాడ్లు దించుతారంటారు కదా, అలాంటి క్వశ్చన్స్ అడిగి భలే ఇబ్బంది పెట్టాడు సోనియాని కూడా. అదైతే మాకే భయం వేసింది ఆయన అడిగే క్వశ్చన్స్కి. ఏమైపోద్దో, ఎలా రియాక్షన్ అయ్యి ఎలా ఏమన్నా గొడవ అయిపోద్దా అన్నట్టుగా అనిపించింది. మనమైతే రియాక్షన్ అలాగే ఉంటుంది. ఒక మాట అంటే మనం పడము, తప్పు చేసిన వాళ్ళే పడతారు అంటారు కదా, తప్పు చేయని వాళ్ళు పడరు అంటారు. కానీ ఆమె తప్పులు చేసింది కాబట్టే అర్జున్ ఎన్నన్నా కూడా భరించింది. మరి మేబీ ఏం ఆలోచనతో ఆమె భరించిందో నాకైతే అర్థం కాలేదు. మనమైతే ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మనం అస్సలు ఊరుకోము, మీద పడిపోయి కైకైనా అరిచేస్తాం. కానీ ఆమె మాత్రం ఓపిక్గా దాన్ని ఆమెకి తగ్గట్టుగా మలుచుకొని, ఆమె తగ్గట్టుగా ఆన్సర్స్ అన్నీ ఏమేమో ఆన్సర్స్ ఇచ్చింది. అప్పటికి ఇంకా ఏమీ మారలేదు. హౌస్‌లో నుంచి వచ్చే ముందు ఎలా ఉంది, పిల్లిలాగా బయటకొచ్చింది. నాగ సార్ దగ్గర స్టేజ్ మీద మాత్రం ఏదో పెద్ద గొప్పగా, చాలా గొప్పగా మాట్లాడింది. ఇంకా బజ్‌లో గూడా అసలు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా మాట్లాడింది. ఆన్సర్స్ కూడా అన్నీ ఉల్టా ఆన్సర్‌లే, ఒక్కటి సరైన ఆన్సర్ అయితే లేదు. నేనే ఆడపులిని, నన్నందరూ ఆడపులి అంటారు. నేను సజెషన్స్ ఇవ్వడం వల్లే నిఖిల్ గేమ్ ఇంతవరకు వచ్చింది. లేకపోతే ఆయన గేమ్ ఎలాగుండేదంటే భయంకరంగా ఉండేదంట. నీ వల్లే వాడి గేమ్ అట్లా అయిపోయింది, నిఖిల్ గేమ్ అని మనందరికీ ఖచ్చితంగా మనం చెప్పగలం. ఈమె అది చెప్పినంత మాత్రాన ఇక్కడ ఎవరు నమ్మేసేవాళ్ళు లేరు. అది 100% మనకి ఎదురుగా కనబడతా ఉంది గేము. ఆమె చెప్పగానే అసలు ఎవరు వింటారు? ఎళ్లి ఆ వీడియోలు అయన్నీ చూసుకుంటే అర్థమవుతది. ఆడియన్స్ రియాక్షన్స్ చూసుకుంటే ఆమె అర్థమైద్ది ఆమె ఎంత తప్పు చేసిందని. అయినా కూడా ఆమె రియలైజ్ అవ్వదు. ఆమె క్యారెక్టరే అంత. ఆమె ఎవరి శిష్యురాలమ్మా? మన రామ్ గోపాల్ వర్మ గారి శిష్యురాలు. కాబట్టి మ్యాక్సిమం ఒకసారి గమనించినట్లయితే మీరు ఒకసారి రివ్యూ వేసుకోండి. రామ్ గోపాల్ వర్మ శిష్యులందరూ ఆయన తరపు నుంచి వచ్చిన, ఆయన పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి క్యారెక్టర్లు ఉన్నారో చూసారా? ఒకసారి ఈనయ్య, ఎవరు, అభి, పిల్ల పేరేంది, ఫస్ట్ వన్ ఆఫ్ ది సోనియా, ఇంకా సోహెల్తో పాటు చేసిన పిల్ల పేరేంది గుర్తు రావట్లేదు. అభినయనా ఇది పేరుంది. ఆ పిల్ల, మిత్రా శర్మ, ఇంకా ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు బిగ్ బాస్ షోలో సోనియా లాంటి క్యారెక్టర్లు. వీళ్ళందరూ ఒక స్కూల్ అన్నట్టుగా ఉంటారండి. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చారు కాబట్టి. ఆయన దగ్గర ఉండాలంటే చాలా పేషెన్స్ ఉండాలి, మాట్లాడే తీరు ఉండాలి, క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండాలి. మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను, నాకు అనిపించింది చెప్పేస్తున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా నా ఒపీనియన్తో మీరు ఏకీభవించినట్లయితే థంబ్ పెట్టండి కామెంట్స్లో. ఇంకా అయిపోయింది నిన్న బిగ్ బాస్ షో, నాగ సార్ వచ్చి అయిపోయిందంతా. ఇక మీదట ఈరోజు నామినేషన్స్ నిన్న కూడా ఎలా ఉందో కూడా మనం అందరం చూసాము. హాట్గా జరిగినాయి, కానీ అంత ఫైర్ ఉండి ఏం జరగలేదు. మొత్తం అంతా ఒక సాఫ్ట్గా వెళ్ళిపోయినా సరే, ఒక దగ్గర మాత్రం ఆదిత్యము ఫైర్లో చేపెట్టి తీయడం, అది ఒకటి కొంచెం హైలైట్గా అనిపించింది నామినేషన్స్లో. ఇప్పుడు దాకా అలా ఎవరు చేయలేదు.
ఈరోజు టాస్క్ కూడా భలే ఆడారు. బాల్ గేమ్ కూడా ఆదిత్య ఓం గారు సూపర్ ఆడారు. నబిల్ చిత్తుగా ఓడిచ్చేశారు. అది ఎవరిని డోంట్ బై జడ్జ్ కవర్ ఏదో ఉంది, సారీ అలా అంటారు కదా, అట్లా మనం ఎవరిని అంచనా వేయకూడదండి. మన భాషలో చెప్పుకోవాలనుకుంటే తక్కువ అంచనా వేసుకోకూడదు. కొండకుండే బలం కొండకుంటుంది, రాయికుండే బలం రాయికి ఉంటుంది. కొండ ఒక మనిషిని చంపలేదు కానీ ఒక చిన్న రాయి మనిషిని చంపగలదు. అదే అంటారు, దానికి దీనికి తేడా అదే, కొండకి రాయికి. అలాగే మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇంకా మణికంఠ విషయానికి వస్తే, మణికంఠ యాస్టీజ్ తన బాడీ లాంగ్వేజ్ కానీ తన బిహేవియర్ కానీ అలా పోతుంది. తిక్కగా ఉన్నాడు, మైండ్ ఏం పని చేయట్లేదు మణికంఠకి, ఇంకా అలాగే ఉన్నాడు. ఏం చేయాలో తనకు అర్థం, తన బదులు నేను వెళ్ళి ఆడేయాలా అన్నట్టుగా అనిపిస్తుంది హౌస్లోకి వెళ్ళిపోయి. అలా ఉంది ఆయన సిచ్యువేషను. ఏందిరా నాయన, ఒక చక్కగా ఆడిన టాస్క్ని పోగొట్టేసుకున్నాడు, మంచిగా గెలిచే టాస్క్ని అడావిడి పడిపోయి. వాళ్ళు మాట్లాడొద్దు హీరే మాట్లాడేసి ఆ గేమ్ని ఆయన చేతిలో ఆయనే పోగొట్టుకున్నాడు. ఆయన సేమ్ కామ్గా ఆడుంటే వాక్కుండా ఆ గేమ్ గెలిచుండేవాడేమో. యష్మి అసలు టాస్క్ కంప్లీట్ చేస్తా అనుకోలేదు, ఎందుకంటే మాటికి బాల్స్ తనవే ఎక్కువ ముందుగా పడిపోయినాయి, మనకంటే లేటుగా పడ్డాయి. కానీ మంచి టైంకి రికవరీ అయిపోయి సూపర్ గెలిచేసింది యష్మి, ఇక్కడ మార్కులు కొట్టేసింది. ఈరోజైతే కొన్ని గేమ్స్ బిగ్ బాస్ హౌస్లో పెట్టడం జరిగింది. సీత మాత్రం ఈరోజు కొంచెం చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. తను కూడా ఆట చీఫ్గా పోయిన వారం అంతా బాగా ఆడింది, కానీ ఈ వారం ఏందో చాలా డల్గా అనిపిస్తుంది. మరి సోనియా వెళ్ళిపోయిందా ఏందో అని చెప్పి నాకు అర్థం కాలేదు. సీతను అందరు టార్గెట్ చేసి అది ఆ క్లాన్లో నుంచి తీసేసి ఆడడానికి వీలు లేదని ఎందుకు గివప్ ఇచ్చిందో అర్థం కాలేదు నిజంగా, అందరూ అన్నట్టుగా. తను కూడా ఒక గేమ్ ఆడి తను గెలిచి నిరూపించుకొని ఉంటే బాగుండేది. తను చీఫ్ క్లాన్ కాబట్టి అందరికీ మంచి చేయాలనుకొని తను చెడ్డ అయిపోయిందనే చెప్పాలి ఈరోజు సీత. అలాగే నిఖిల్, పృథ్వీ, సోనియా లేదో వెళ్ళిపోయింది అమ్మయ్య అన్నట్టుగా ఉన్నారనిపించింది. వాళ్ళ మొహంలో ఎటువంటి బాధ కనిపించలేదు. ఇంకా పోతే ఇప్పుడే అసలైన టాపిక్, నామినేషన్స్ రాబోతున్నారు. సారీ, నామినేషన్స్ కాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతున్నారు. భయంకరమైన వాళ్ళు రాబోతున్నారు అని చెప్పను. నాకు విన్నంత వరకు అయితే నాకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరు నచ్చలా. ఇప్పుడున్న కంటెస్టెంట్సే చెప్పకున్నారంటే వచ్చే కంటెస్టెంట్లు కూడా చెప్పగానే ఉన్నారు. వాళ్ళ పేర్లు విన్నట్టయితే మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో పెట్టండి. నాకు ముగ్గురు ఫేవరెట్స్ ఉన్నారు. గట్టి పోటీ ఇచ్చేవాళ్ళంటూ ఉంటే ఒక్కరు ఇద్దరు అంతే, మిగతా వాళ్ళందరూ వేస్ట్. ఎందుకు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వీళ్ళు పిలిచారో అర్థం కాలేదు. కామెడీ మిస్ అయిందనా లేకపోతే ఇంకేం మిస్ అయిందో నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళ పేర్లు వింటేనే నాకైతే వీళ్ళ అనిపించింది. ఏం లేదు, గేమ్ హైలైట్ అవ్వాలంటే ఎట్లా కష్టం అవ్వదు. బిగ్ బాస్ హౌస్ సీజన్ 8 ఉల్టా పుల్టా కానీ ఇట్లా అన్నట్టుగా ఉంది. పేర్లు చెప్తాను, ఒక్కొక్కరి వినండి. సాటర్డే ఎంట్రీ ఇవ్వబోతున్నారంట వీళ్ళు. ఎందుకు వీళ్ళు సెలెక్ట్ చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికే బోర్ కొట్టి సస్తుంటే జనాలు, ఆడియన్స్ బిగ్ బాస్ షోని చూడలేక, ఇంకా వీళ్ళు ఇంత భయంకరమైన దరిద్రులు డట్టీలు తీసుకొని వస్తున్నారు. ఎవరెవరంటే రోహిణి అంట, టేస్టీ తేజ, ఇంకెవరు గంగవ్వ అంట, ఇంకెవరు గౌతమ్ 2.0, ఇంకా మన ముక్కు అవినాష్ ఓకే, కామెడీ చేస్తాడు, కోపం ఉంది బాగా, గేమ్స్ ఆడతాడు, గొడవలు పడతాడు, మాట తీరు బాగుంటుంది, మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, బాగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడు, మంచి గట్టి పోటీ కూడా ఇవ్వగలడు. ఇంకా 2-3 పేర్లు అబ్బా గుర్తు రావట్లేదు. నేను రాసుకున్నాను కానీ గుర్తు రావట్లేదండి, ఏమనుకోవాకండి. వీళ్ళని పెట్టుకొని బిగ్ బాస్ షో హైలైట్ అవ్వాలంటే ఎలా అవుతుందండి? మీరు ఏమంటారో, నాతో ఏకీభవిస్తారో లేదో నాకు కామెంట్స్లో పెట్టండి. నాకైతే నచ్చలేదు. నైని, పావని
హరితేజ ఓకే. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ పేర్లు చెప్తేనే అసలు నాకైతే బాగా డల్ అయిపోయాను వాళ్ళ పేర్లు వినగానే. అలాంటి వాళ్ళని తీసుకొని వస్తున్నాడు ఏంది బిగ్ బాస్ అని. మీకేం అలా అనిపిస్తుందో చెప్పండి. వాళ్ళ పేర్లు వినండి ఒకసారి. రోహిణి అంట, గంగవ్వ అంట, ఆ, మెహబూబ్ అంట, నైని పావని అంట, ఇంకెవరు, హరితేజ, ముక్క అవినాష్, టేస్టీ తేజ. ఏంది వీళ్ళందరూ పోటీ ఇవ్వగలరా? వీళ్ళకి అసలు గట్టి పోటీ ఇవ్వగలరా? అందరు కామెడియన్స్నే తీసుకొస్తున్నాడు. తుత్తు అనే వాళ్ళనే తీసుకొస్తున్నాడు. వీళ్ళు ఏం గేమ్ ఆడతారు హౌస్లో? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏందో అన్నీ అలాగే చేస్తున్నాడు బిగ్ బాస్. నచ్చలా నాకు సీజన్ 8. మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. వీళ్ళని ఎలా చూడాలి అసలు? వాళ్ళ గేమ్ ఆల్రెడీ మనం చూసేసాము. అందరూ ఫస్ట్లోనే వెళ్ళిపోయారు. వీళ్ళ చెప్పాలంటే ఇద్దరు, ఆ, ముగ్గురు మహా అయితే. ఒకటి హరితేజ, ఒకరు ఆ, ఎవరు ముక్క అవినాష్, ఇంకొకరు వచ్చేసి గౌతమ్ 2.0 ఉన్నాడు కదా. వీళ్ళు ముగ్గురు కొంచెం పర్వాలేదు. కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి రీ ఎంట్రీ? వీళ్ళు అసలు ఏమన్నా గట్టి పోటీ ఇవ్వగలరా? కాంపిటీషన్ అవ్వగలరా వీళ్ళకి? ఏం అర్థం కావట్లే. ఈ సీజన్ దొబ్బిందనే చెప్పాలి. మనకేమి ఎటువంటి ఎంటర్టైన్మెంటే లేదు. చూసి వేస్ట్, మన కళ్ళు తప్పితే మన టైం వేస్ట్, మన నెట్ వేస్ట్ అన్నీ అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ అంటే ఇష్టం కదా మనందరికీ. కానీ తప్పదు చూడాలి. కానీ అంత ఇంట్రెస్ట్గా అనిపించదేమో అనిపిస్తుంది. మీరేమంటారో నాకు కామెంట్స్లో పెట్టండి. ఇంకా రేపు జరగబోయే బిగ్ బాస్ హౌస్లో గేమ్స్ గురించి మనం మళ్ళీ రేపు ఎపిసోడ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో పెట్టండి. ముఖ్యంగా నా అభిప్రాయాలు మీ అభిప్రాయాలతో ఏకమవుతున్నాయి లేదా? వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి ముఖ్యంగా వాళ్ళ పేర్లు వాళ్ళు నచ్చుతారా మీకు? వాళ్ళలో ఎవరంటే ఇష్టమో ఉంటే చెప్పండి. వాళ్ళ పేర్లు కామెంట్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండమని కోరుకుంటూ మీ అనురాధ. బాయ్ అండి.